నిన్న కొమ్మినేని శ్రీనివాస్కి బెయిల్ వచ్చిందండి. బెయిల్ వచ్చిన సందర్భంగా పొనవోలు సుధాకర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి కొమ్మినేని శ్రీనివాసు శుద్ధపోస, అసలు ఏమీ మాట్లాడలేదు అన్ననే మాటలకి కేసు పెట్టారు. ఎవరో అన్నారో ఈయన నవ్వాడు, నవ్వినంత మాత్రాన కేసు పెట్టి లోపలేస్తారని చెప్పేసి అని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇది ఒక చెంపపెట్టు లాంటిది. చాలా మాటలు మాట్లాడాడు. అలాగే సాక్షి ఆఫీస్కి సంబంధించి ఏలూరులో తగలబెట్టేశారు, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. ఇది సమంజసం అని అడగకుండా సాక్షి మీడియా ఆఫీసులు ధ్వంసం చేయడం అక్రాస్ ది స్టేట్, రాష్ట్రం మొత్తం మీద మీరు ఒక ప్రోగ్రామ్ చేసి విషస్ ప్రోగ్రామ్ అన్లీష్ చేసి ఈ విధంగా ధ్వంసం చేస్తే మిత్రులారా మీకైనా రేపు స్వేచ్ఛ ఎక్కడ ఉంది? ఈ పాలక ప్రభుత్వం మీద గొంతెత్తి తరిస్తే, గొంతెత్తి చెప్తే ఈ విధంగా ధ్వంసం చేస్తారా? అదే ఇటువంటి ప్రోగ్రామ్ నేను ఈనాడులో కూడా చూశాను మొన్న. అసలు నువ్వు ఎలా లాయర్ అయ్యావో, ఈ స్థాయికి నువ్వు ఎలా వచ్చావో నిజంగా పొన్నవోలు గారు మాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. ఏలూరు డిఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? అది అసలు సాక్షి ఆఫీసే కాదన్నారు. ఒక ఫర్నిచర్ షాప్ తగలబడితే అది సాక్షి ఆఫీస్ అని చెప్పేసి అని మనం ప్రచారం చేసుకున్నాం. మన సాక్షిలోని, మన అఫీషియల్ పేజీల్లోని మీలాంటి మేధావులు ఇంకొంతమంది చాలామంది మాట్లాడారు. నీకైనా బుర్ర ఉన్న పని చేస్తుంది? అసలు ఏం పిచ్చ పిచ్చ డైలాగులు, పిచ్చ పిచ్చ మాటలు. తలకాయ ఉండి మాట్లాడుతున్నావా, తలకాయ లేకుండా మాట్లాడుతున్నావా? మనం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైకి మన కార్యకర్తలని, మన నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి స్వయంగా మీరు వెళ్ళి పార్టీ ఆఫీసులు తగలబెట్టండి, బద్దలు కొట్టేయండి, అక్కడ ఎవరైనా పని చేస్తుంటే వాళ్ళ తలకాయలు పగల కొట్టండి పంపించేసినప్పుడు ఏమైపోయినాయి ఈ నీతి వ్యాఖ్యలన్నీ కూడా? ఆ రోజు మనం ఎందుకు మాట్లాడలేదు? మనం ఆ రోజు కూడా ఇలాగే మాట్లాడుకుంటే పొనవోలు బాగుండేది కదా. ఆ రోజున మాట్లాడకపోగా వైసీపీ నాయకులు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఒక సభలో ఏమని మాట్లాడాడు చెప్పనా? నాకు అభిమానులు ఉంటారు, మా అభిమానులకి మా కార్యకర్తలకి బీపీలు వచ్చినాయి, అందుకని చెప్పేసి వెళ్ళి పగలగొట్టేశారు, తగలెట్టేశారు, మండదా అని చెప్పేసి అని మాట్లాడాడు. ఇప్పుడు కూడా అంతే మాట్లాడాడు కదా, ఇలాగే మాట్లాడాడు కదా. మండదా, బీపీలు రావా, నా అభిమానులు ఏదో క్షణిక ఆవేశంలో వెళ్ళి తగలబెట్టేశారు, దానికి పెద్ద నేరం అని మాట్లాడాడు కదా. అలాంటిది మీ సాక్షి ఆఫీస్ని తగలబెట్టలా, సాక్షి కార్యాలయాన్ని తగలబెట్టకపోయినా సరే ఇక్కడికి వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు అంటే అసలు నీకు బుర్ర ఉందనుకోవాలా లేదనుకోవాలా? నేను అటు నుంచి సాక్షి లేకుండా కొమ్మినేని శ్రీనివాస్కి బెయిల్ వచ్చిందో లేదో ప్రభుత్వానికి చెంపపెట్టు, నవ్వుతే అరెస్ట్ చేస్తారా, సొదపోస బెయిల్ వచ్చేసింది, ఇంక మేము ఎరగదీసేస్తాం, మేము పొడిచేస్తాం, ఇన్ని కేసుల్లో ఒకదానికి బెయిల్ వచ్చిందని చెప్పేసి అని ప్రెస్ మీట్ పెట్టి గొంతు చించేసుకొని పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంటే నేనేమనాలో మాకు అర్థం కావట్లా. డైలాగులు వద్దండి, మీరు అంతకంటే ఎక్కువ అరాచకాలు సృష్టించారు రాష్ట్రంలో. ఇవాళ ఏదో ప్రజాస్వామ్యము, శాంతి భద్రతలో అక్రమంగా అరెస్టులు చేస్తారా, కేసులు పెడతారని మాట్లాడుతున్నారు. కానీ తెలుగుదేశం కార్యకర్తలని, నాయకుల్ని ఎంతమందిని అరెస్ట్ చేయలేదండి? రంగనాయకమ్మ గారు 70 ఏళ్ళ వయసు, అంకబాబు గారు ఆయనకి 70+, 80 అనుకుంటా ఆయనకి. కార్యకర్తలను వదిలేరా? మమ్మల్ని వదిలేరా? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయలేదా? కారణాలు ఏమైనా చూపించగలిగారా? చూపించాం. మనం కారణాలు ఏం చూపించాం. మనం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే తీసుకెళ్ళి లోపల వేసుకోవాలని. మీరు ఇంకా స్వేచ్ఛగా బయట మాట్లాడుతున్నారు. కాదు, ఉన్నది అర్థం ఏంటంటే వాస్తవాలను పక్కన పెట్టేసి ఏదో ప్రజలను మభ్య పెట్టాలి కదా, మనకు కొన్ని గొర్రెలు ఉన్నాయి, ఏం చెప్పినా సరే వింటారనే ఉద్దేశంతో నువ్వు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. కానీ కొమ్మినేని శ్రీనివాస్ ఏం మాట్లాడాడో చూడలేదా? ఏమంటే రాష్ట్ర ప్రజలందరూ చూడలేదని కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ డిబేట్లో ఏం మాట్లాడారు, ఎలా ప్రోత్సహించాడని చెప్పి చూడలేదా? పోనీ ఆ కృష్ణరాజు మాట్లాడినప్పుడు ఖండించకపోగా నవ్వాడండి. నవ్వి ఆ డిబేట్ని కంటిన్యూ చేశారు. పోనీ ఒకసారి అన్నాడంటే ఒకసారి అలా పదే పదే రిపీటెడ్గా అనుకుంటూ వెళ్ళినా సరే ఎక్కడ కూడా ఖండించకుండా ప్రోత్సహిస్తూ నవ్వుతూ ఆ డిబేట్ని కంటిన్యూ చేసి, ఆ డిబేట్ అయిపోయిన తర్వాత, లైవ్ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని సపరేట్గా వీడియో కట్ చేసి సాక్షి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. మరి మిమ్మల్ని వేసి పిచ్చి కొట్టాలి. ఏం పొనవోలు శుద్ధపోస అయిపోయాడు, అసలు అన్న మాటలనే అన్నారని చెప్పేసి క్రియేట్ చేసేసారు. ఇవన్నీ వద్దు. నేను తల్లికి 100 డబ్బులు పడ్డాయి కదా, దాన్ని డైవర్ట్ చేయడానికి కొమ్మినేని ఇష్యూని తీసుకున్నారు. ఇప్పుడు ఎవరు మాట్లాడినా కానీ ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇంచుమించు ఒక 7-8 ప్రెస్ మీట్లు పెట్టారు నన్ను అయితే కనుక కొమ్మినేని ఇష్యూ మీద. కొమ్మినేనికి బెయిల్ వచ్చిందని చెప్పేసి ఈ తల్లికి 100 ప్రోగ్రామ్ ఏదైతే ఉందో డైవర్ట్ చేయడానికి
ఒక 9 మందో 10 మందో ప్రెస్ మీట్ పెట్టి కొమ్మినేనికి బెయిల్ వచ్చింది, ప్రభుత్వానికి చెంపపెట్టు, ప్రభుత్వం ఓడిపోయింది, ప్రభుత్వం పైన సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేసింది, తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ఏం తీవ్రమైన వ్యాఖ్యలు ఏం చేయలే, మనం డైవర్ట్ చేస్తున్నాం అంతే. పైగా తల్లికి వందనం పైన కూడా ఏడిపే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పాడు? ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు కదా. ఎంత ఇచ్చారు? గెలిచిన తర్వాత ఎంత ఇచ్చారండి? ఒక్కరికి. ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఒకరికే ఇస్తామని చెప్పేసి 13,000 రూపాయలు ఇచ్చారు. ఇవాళ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు. నిన్న చూసాం కదా మనం, ఇద్దరుంటే 26,000 పడ్డాయి, ముగ్గురుంటే 39 పడ్డాయి, ఒక్కొక్కరికి 4 కొన్న వాళ్ళకి పడ్డాయి, 5 కొన్న వాళ్ళు పడ్డాయా? ఉదాహరణకి 3కే లెక్కేసుకోండి. 3 పిల్లలు ఉన్న తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిన్న ఒక్కరోజే 39,000 పడ్డాయి. అంటే మొదటిసారి తల్లికి వందనం మొదటి సంవత్సరంలోనే 39,000 పడ్డాయి. మీరు 5 ఏళ్ళు పరిపాలించి మీరు తల్లికి అమ్మఒడి పేరుతో మీరు ఇచ్చింది 3 సంవత్సరాలే. 5 ఏళ్ళు పరిపాలించారు కానీ మీరు ఇచ్చింది 3 సార్లే కదా. 3 13 ఎంత అండి? 39,000. నువ్వు 5 ఏళ్ళు పరిపాలిస్తే నువ్వు ఇచ్చింది అమ్మఒడి పేరుతో 39,000. ఇక్కడ అలా కాదు, మొదటి టర్మ్లోనే పడిపోయినాయి కదా కొంతమందికి. అయితే పడ్డాయా? ఇద్దరున్న తల్లులకి 26,000 పడ్డాయి. మనం వీటి గురించి ప్రస్తావన తేకుండా కొమ్మినేని ఇష్యూని తీసుకొచ్చేసి కొమ్మినేని సోదపోస అసలు ఏమనలేదు, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని మాట్లాడుతున్నారు. పైగా నువ్వు ఇక్కడికి వచ్చి అన్యాయం, అక్రమం, ప్రజాస్వామ్యం, మిత్రులారా మీకు ఇలా మీరు పెంచి పోషించింది ఇదంతా కూడా మనం పెంచి పోషించిందేనా? పనువలు మన నాయకులు మన కార్యకర్తలు ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా దాడులు చేసి పార్టీ ఆఫీసులను తగలబెట్టేసి ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడులకు వెళితే కేసులు పెట్టుకుంటూ ఉంటారా? పెట్టరండి? మీరు పెట్టరా? ఆ రోజైతే కేసులు పెట్టలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు. పైగా ఎక్కడికి వచ్చి సొంతపోసి మాటలా చెప్పుకోవడానికి ఒక సిగ్గు ఉండాలండి. దేని గురించి అయినా సరే ఒక విషయం డైవర్ట్ చేయాలంటే వీళ్ళు ముందే వచ్చేస్తారు. నేను తల్లికి వందనాన్ని డైవర్ట్ చేయడానికి కొమ్మినేని ఇష్యూని తీసుకొచ్చారు. తల్లికి వందనం గురించి కూడా అనేక పోస్టులు వేశారనుకోండి, వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో గట్ట మోసపోయారు, మోసం చేసేసారు, రీజన్ చెప్పరు. ఎలాగరా అంటే దానికి సమాధానాలు చెప్పరు. మీరు ఒకరికే కదా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేకపోయాడండి. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పాడు, ఇవ్వలేకపోయాడు, ఒకరికే ఇచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేయలేదు కదా. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, అంతమందికి ఇచ్చారు కదా. 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కొరకు స్కూల్ ఖాతాల్లో జమ అవుతాయని చెప్పేసి మా లోకేష్ గారు చెప్పారు. ఎక్కడ క్లియరు? ఇంక ఇందులో మోసం ఏముందని అడుగుతున్నా. లబ్ధిదారులకు తెలుసు కదా, ఇక్కడ మనం ఎన్ని మాట్లాడినా ఎంత విష ప్రచారం చేసినా లబ్ధిదారులకైతే ఒక ఐడియా ఉంటుంది కదా, ఒక క్లారిటీ ఉంటుంది కదా. సో జగన్మోహన్ రెడ్డి హయాంలో సంవత్సరానికి మనకు 13,000 రూపాయలు వేసేవాడు. ఇప్పుడు 2 పిల్లలు ఉంటే మనకి 26,000 రూపాయలు వస్తున్నాయి, 3 ఉంటే 39,000 రూపాయలు వస్తున్నాయి. రాష్ట్రంలో మెజారిటీ 2 పిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. ఏ కుటుంబంలోనైనా సరే ఖచ్చితంగా 2 పిల్లలు ఉంటారు. సో వాళ్ళకి లబ్ధి చేకూరిందా లేదా అన్న మాట నిలబెట్టుకున్నారు కదండి. కాబట్టి పొన్నవాళ్ళు నువ్వు అనవసరమైన ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడి అనవసరంగా నవ్వులు పాలైపోమాకు. కొమ్మినేని సొద్దపోసు కాదు, కృష్ణరాజు ఏం సొద్దపోసు కాదు, మీరేం సొద్దపోసలు కాదు. మీరు నిన్న డైవర్ట్ చేయడానికి కొమ్మినేని ఇష్యూని తీసుకున్నారని చెప్పేసి మాకు అర్థమైంది. ఇంక ఈ పనికిమాల మాటలో కట్టిపెట్టేస్తే బాగుంటుంది.